ఈరోజు మీడియా వారికి అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముస్లిం వెల్ఫేర్ సొసైటీ విశాఖపట్నం వారు ఇది 6వ సారి ఈ పెళ్ళిళ్ళు తాలూకా ముస్లిం వివాహ పరిచయ వేదిక ఇది 6వ సారి. మా సంఘం తరపున, మా సొసైటీ తరపున ఒక 150 మంది పెళ్ళిళ్ళు జరిగాయండి ఇప్పుడు వరకు. ఈరోజు 400 మంది ఈరోజు వచ్చారు. అందులో కూడా సుమారు 25 మందికి పెళ్ళిళ్ళు జరిగే అవకాశం ఉంది. ఇదే విధంగా మేము గత సంవత్సరం బట్టి చేస్తున్నాం. ఇవాళ సుమారు 6 సార్లు చేసి మా కమిటీ వారు ప్రతి ఒక్కరు ఈ కమిటీ వాళ్ళు అందరూ కూడా పూనుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ఇందులో రాజకీయం కూడా ఏమీ లేదు. ఒక ముస్లింకి న్యాయం జరగాలి, ముస్లింకి మంచి జరగాలి అన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. ఇదే విధంగా ఏమన్నా పేద అమ్మాయిలు ఉంటే మా సంస్థ వారు అందరూ కూడా, మా కమిటీ వారు అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసి ఫ్రీగా పెళ్ళిళ్ళు చేయాలనే ఉద్దేశంతో ఉన్నామండి. వచ్చారు, ఒక 2-3 పెళ్ళిళ్ళు కూడా చేసాము పేదవాళ్ళకి. ఇంకా వస్తే మేము పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఏ ముస్లిం అయినా వచ్చి మా కమిటీ వాళ్ళని సంప్రదిస్తే మేము తప్పకుండా వాళ్ళకి స్పందించి వాళ్ళకి తగిన సాయం మేము చేస్తాం. నా పేరు మీర్ అబ్బాస్ హుస్సేన్ అండి. నేను ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నానండి. ఈరోజు ఈ వివాహ పరిచయ వేదిక అనేది మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. మా కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో సుమారుగా ఇది 6వ ప్రోగ్రాం తయారు చేయడం జరిగిందండి. ఈ 6వ ప్రోగ్రాంలో దరిదాపు ఈరోజు 400 మంది వరకు అటెండ్ అయ్యారండి. ఇందులో ఈ వివాహ పరిచయ వేదికలో సుమారుగా ఇప్పుడు మాకు వచ్చిన దీని ప్రకారంగా చూస్తే సుమారుగా 25 నుండి 30 మంది వరకు మ్యారేజెస్ సెటిల్ అవ్వడానికి అవకాశం ఉందన్నట్టు మాకు అంచనా వచ్చిందండి. అలాగే ఈరోజు మా కార్యక్రమాల్లో మేము ఏ లాభాపేక్ష లేకుండా పనిచేయడం జరుగుతుందండి. ఓన్లీ ప్రజలు, మా తాలూకా ముస్లిం సోదరులందరూ ఒక దగ్గర ఏకతాటిపై ఉండి వాళ్ళకి ఒక సర్వీస్ ఆస్పెక్ట్లో మేము ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. మీడియా వారికి, యావత్ ప్రజలకి నా సలాములు చెప్పుకుంటూ, నా పేరు షేక్ అబ్దుల్ మునీర్. ముస్లిమ్స్ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీకి నేను వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు 6వ ప్రోగ్రాం చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. గతంలో జరిగిన ప్రోగ్రాంని అన్నిట్లో కంపేర్ చేస్తే ఈరోజు వరకు ఒక 100 పెళ్ళిళ్ళు పైనే జరుగుంటాయి. ఈరోజు 400 మంది దీనికి అటెండ్ అయ్యారు. ఇక్కడ కూడా ఇంచుమించు 20 నుంచి 25 ప్రోగ్రాంలో పెళ్ళిళ్ళు ఫిక్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతటి ప్లాట్ఫాము ఇది ముందుకు సాగడానికి 11 మందితో కూడిన ఈ కమిటీ హృదయపూర్వకంగా మేము పనిచేస్తున్నాం. ఇందులో ఎటువంటి స్వార్థం లేకుండా, ₹1 వసూలు చేయకుండా, ఎవరి దగ్గర ఎటువంటి ₹1 కూడా మేము తీసుకోకుండా కేవలం సేవా దృక్పథంతో చేస్తున్నాం. వాళ్ళకి వసతులు కల్పిస్తూ, వాళ్ళతో చక్కటి సలహాలు ఇస్తూ ఈ కమిటీ వాళ్ళ యొక్క సహానుభూతిగా పనిచేస్తుంది. ఈరోజు చాలా శుభదినం. గతంలో 5 సార్లు మనం పెద్దలు చెప్పినట్టు ఈ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఈ రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ ముస్లిం కమ్యూనిటీలో లేకుండా వివాహ పరిచయ వేదిక ద్వారా ఒక మంచి ప్లాట్ఫామ్ని హైదర్ అలీ సింకా అధ్యక్షన ఆయన సింకాకరణ్ హోటల్లో ఇది 6వ సారి జరగడం. ఈ రోజు వరకు కూడా పెద్దలు చెప్పినట్టు అనేక మ్యారేజెస్ జరిగాయి ఇక్కడ. ప్రస్తుతం కూడా ఈరోజు కూడా 25 వరకు జంటలు ఈరోజు వివాహానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమానికి ఇంత మంచి స్పందన వస్తుంటే మా కమిటీ వాళ్ళ తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.